అమ్మ రథసప్తమి. చాలా మంది రథ ముగ్గు వేసుకుంటారు. రథసప్తమి జరుపుకుంటారు. ఎందుకు అసలు ఆ ముగ్గు యొక్క విశిష్టతను కూడా ఒకసారి వివరిస్తూ, రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యునికి ఎక్కువగా పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. కారణాలేమిటి వివరించండి? నమః సవిత్రే జగదేక చిక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మనే. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమి అంటారమ్మా. మాఘము అంటేనే అఘము అంటే పాపం. మా అంటే నిషేధార్థక పదం. మా అంటే లేదు, వద్దు, కాదు, కూడదు అంటామే, ఆ అర్థం అన్నమాట. మాఘము అనంటే మాకు పాపము వద్దు, పుణ్యమే కావాలి అని అర్థం కదా. పాపం వద్దంటే మనందరికీ పాపాలను తొలగించేది, పాపాలను తొలగించుకునే అవకాశం ఇచ్చేది, పుణ్యాన్ని కలిగించేది అయిన మాసం ఏది అంటే మాఘమాసం. అలాంటి మాఘమాసం, అసలు మన మాఘమాసము అనగానే రథసప్తమి గుర్తొస్తుంది. వసంత పంచమి, రథసప్తమి, శివరాత్రి, భీష్మ ఏకాదశి ఇవన్నీ మనకి స్ఫురిస్తూ ఉంటాయి. కానీ మాఘమాసం అనగానే ముందు గుర్తొచ్చేది సూర్య ఆరాధన. మాఘమాసం అనగానే సూర్యోపనిషత్తు చెప్తారా అమ్మ, సూర్యుడి గురించి చెప్తారా అని అడుగుతూ ఉంటారు చాలా మంది. కనుక రథసప్తమి అని అంటాము. మాఘ శుద్ధ సప్తమి. రథసప్తమి ఎందుకైంది అంటే అదితిదేవి కశ్యప మహర్షి వాళ్ళకి జన్మించిన సంతానం అందరినీ ఆదిత్యులు అని అంటారు. అదితి సంతానం, ఆదిత్యాహ అపత్యం పుమాన్ ఆదిత్య. కానీ ఆదిత్యుడు అనే పేరు మటుకు కేవలం సూర్య భగవానుడికి అది నిర్దిష్టమైంది. రూఢి అర్థము అని అంటామే. అలా ఆదిత్యుడంటే సూర్యుడు, వారందరూ ఆదిత్యులే, కానీ ఆదిత్యుడంటే సూర్యుడు. ఎందుకు అంటే సూర్యనారాయణ స్వామి యావత్ విశ్వానికి తానిలా పుట్టగానే విశ్వాన్ని పుట్టించాడు, విశ్వంలో జీవాన్ని పుట్టించాడు, జీవానికి ఆహారాన్ని పుట్టించాడు, జీవాన్ని అంటే జీవులను వృద్ధిపరుస్తున్నాడు. అంత అద్భుతమైన పని చేశాడు గనక ఆయన ఆదిత్యుడు. ఆ అమ్మకి పుట్టిన పిల్లలలో శ్రేష్ఠుడు అన్నమాట. అలా ఇంకా పుట్టిన మరుక్షణానే పరమద్భుతమైన రథాన్ని ఎక్కి ప్రయాణం సాగించాడు. అందుకని కూడా రథ సప్తమికి అంతటి ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ అద్భుతమైన రథం ఎక్కి లోక రక్షణ కోసం ఈయన బయలుదేరి వెళ్ళిన రోజు రథ సప్తమి. ఏ రోజు, అందుకే సూర్య జయంతిగా కూడా మనం జరుపుకుంటాము. ఆ రోజే ఆయన సప్తమి నాడే, మాఘ శుద్ధ సప్తమిన ఆయన జన్మించాడు, రథంలోకి ఎక్కాడు, ప్రయాణం సాగించాడు. కనుక సప్తమి తిథి అయితే అది సప్తమి తిథిన పుట్టాడు. రథ సప్తమి నాడు ఆ రథములో నుంచి ప్రయాణం సాగించాడు. ఆ ప్రయాణం ఉత్తర దిశగా, దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా వెళుతున్నాడు. అందుకని కూడా రథ సప్తమి చాలా విశిష్టమైన పర్వదినం. అసలు రథసప్తమి అంటే ఏమిటి, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ రోజున ఏ దైవాన్ని ఎలా ఆరాధించాలి అనే అనేక సందేహాలు, వీటన్నిటికీ కూడా మనం సంక్షిప్తంగా చెప్పుకుందాము. అసలు రథసప్తమి అని ఎందుకు అంటాము అంటే, ఎన్నో సప్తములు ఉన్నాయి కదా కాలగమనంలో. ప్రతి నెలలో కూడా రెండు సార్లు ఏ సప్తమి తిథి నాడు ఆకాశంలో నక్షత్రాలన్నీ రథము ఆకారంలో కనిపిస్తాయో ఆ రోజు రథ సప్తమి. ఆ రోజు తెల్లవారుజామున కనుక మనం సూర్యోదయానికి కొద్దిగా ముందు కనువెలుగు సమయంలో ఆకాశంలోకి చూస్తే స్పష్టంగా ఆ ఉత్తర దిశలో మనకి రథం ఆకారం కనిపిస్తుంది, నక్షత్రాలు. అది రథ సప్తమి. అంటే ఈ విశ్వంలో కేవలం సూర్యనారాయణ స్వామి మాత్రమే 7 కిరణాలు కలిగిన 7 గుర్రాలతో స్వారీ చేయబడుతున్న ఒకే చక్రం కలిగిన తొడలు లేని అనూరుడైన సారథితో నడపబడే పరమద్భుతమైన రథంలో ఎక్కి అంతరిక్షంలో ప్రయాణం చేస్తూ మన చర్మచక్షువులతో, మన మాంస నేత్రాలతో దర్శనం చూడడానికి అవకాశం కలిగించే ప్రత్యక్ష పరమాత్మ.
ఈ సూర్యనారాయణుడిని చూసినట్టుగా మిగతా ఏ దైవాన్ని రాముడు కృష్ణుడు అవతరించినప్పుడు ఆ కాలాల్లో ఉన్న వాళ్ళు చూశారు, మనం అందరం చూడలేము. మిగతా విష్ణు గాని బ్రహ్మ గాని శివుడు ఏ అమ్మవారు అందరినీ ఎవరిని మనం ఇలా చూడలేం. అసావాదిత్యో బ్రహ్మ, ఈ సూర్యుడిని మటుకు మనం చూడగలుగుతున్నాం కదా. ఆయనే కాలస్వరూపుడు, ఆయనే జ్ఞాన ప్రదాత, లోకులకి వెలుగునిచ్చేది ఆయనే. ఆయన అసలు ఏమాత్రం చలనం లేకుండా ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడని వేదాలు చెప్పాయి. కానీ మన కంటికి సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నట్లు ఇలా పడమర అస్తమిస్తున్నట్లుగా మనకి గోచరిస్తుంది. ఇది ఎందువల్ల అంటే భూమి తిరగడం వల్ల అని అనేక కారణాలు చెప్పారు. కానీ సూర్యుడు కదలకపోయినా కదులుతున్నాడు, తూర్పు నుంచి పడమరకు వస్తున్నాడు. పగలు రాత్రిళ్ళు ఆయన సంచారం వల్లే పగళ్ళు రాత్రిళ్ళు ఏర్పడుతున్నాయి, వారాలు మాసాలు సంవత్సరాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి కదా. ఇదంతా సూర్యుడి వల్లే. ఆయన దివ్యమైన రథం ఎక్కి అలా తిరుగుతూ సప్తమి తిథిన ఆయన ఆవిర్భవించాడు కనుక సూర్య జయంతి చేసుకుంటాము. రథమాకారంలో నక్షత్రాలు కనిపిస్తాయి గనక రథ సప్తమి నుంచి ఉత్తరం వైపుకి తిరుగుతూ ఆ రథము ఎండలు ఎక్కువగా, సూర్యకాంతి తేజస్సు ఎక్కువగా వృద్ధి అవుతుంది కనుక కూడా మనం రథ సప్తమి అని అంటాము. రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని అంటాము. రథం మీద ఉన్న సూర్యుడిని చూస్తే ఇంకా మళ్ళీ జన్మ ఉండదు, మళ్ళీ పుట్టక్కర్లేదుట, ముక్తి పొందుతారు అని. అంటే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ అని సైంటిస్టులు చెప్తారు. ఎన్నో లక్షల ఏళ్ల క్రితం ఏదో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, ఏవో శకలాలు బయటపడ్డాయి, బాగా ఎన్నో లక్షల ఏళ్ళు చల్లారాక అవి భూమిగా ఏర్పడిందని, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు, అలా నక్షత్రాలని బిగ్ బ్యాంగ్ థియరీలో ఏవో చెప్తూ ఉంటారు. కానీ అసలు ఆ విస్ఫోటనం అనేది ఎందుకు జరిగింది, ఏది విస్ఫోటనం చెందింది, అది సైంటిస్టులు ఇప్పటి వరకు చెప్పలేదు, వారెవ్వరికీ తెలియదు. కానీ మన వేదాలలో కోట్ల ఏళ్ల క్రితం వేదంలో చెప్పారు. వేదంలో చెప్పిన మంత్రాల ఆధారంగా రచించబడిన శ్లోకాల ఆధారంగా సైంటిస్టులు అన్ని కనుక్కుంటున్నారు. సో వేదాలలో జ్యోతిర్మండల ఆవిర్భావం గురించి చెప్పారు, సూర్య భగవానుడి జన్మ పుట్టుక గురించి చెప్పారు, శబ్ద బ్రహ్మ స్వరూపమైన ఓంకారం ఎలా ఆవిర్భవించిందో దాన్ని కూడా చెప్పారు. ఆ ఓంకారం మనకి సృష్టి ప్రారంభంలో పరబ్రహ్మ నిర్గుణ నిరంజనమైన తత్వం ఉంది, ఆ తత్వమే శబ్ద బ్రహ్మము. ఆ ఓంకారం అనేది అత్యద్భుతమైన విస్ఫోటన చెంది ఆ ఓం అనేది విశ్వాంతరాళాలు దద్దరిల్లేలా ప్రణవ నాదం వచ్చిందిట, ఓం అనే నాదం. ఆ నాదంలో నుంచి కలిగిన విస్ఫోటన వల్ల గ్రహాలన్నీ ఏర్పడ్డాయి, భూమి ఏర్పడింది, సూర్య చంద్రులు అన్ని అందరూ వచ్చారు, కాంతిపుంజము ఆ సూర్య భగవానుడు అని ఇలా మనకి పురాణాలలో చెప్తున్నారు. కనుక ఓంకార శబ్ద విస్ఫోటనం వల్ల చతుర్వేదాలు కూడా లభించాయి, అంటే జ్ఞానమంతా లభించింది అని. మన కళ్ళతో చూడ్డానికి శక్యం కానీ దుర్నిరీక్ష్యమైన ఆ తేజ పుంజము సూర్య మండలం, సూర్య భగవానుడు ఆ మండలం అనేది ఏర్పడింది. ఆ మండలాంతర్వర్తి నారాయణుడు అంటూ మనం ఆరాధిస్తూ ఉంటాము, సరసిజాసన సన్నివిష్ట అని అంటూ. అలా ఆ ఓంకారం యొక్క శబ్ద విస్ఫోటనం వల్ల ముక్కలుగా అయి బయటపడి చల్లగా అయిన దాన్ని భూమి అని అంటున్నారట, భూమాత. భూసూక్తంలో భూదేవి యొక్క గొప్పదనాలు పరమ అద్భుతంగా వర్ణిస్తారు. అలాగే చల్లగా అయి పైన ఉన్నదాన్ని చంద్రుడు అన్నారట. ఇవన్నీ అలా వచ్చాయని మన పురాణాలు చెప్పాయి, వేదంలో చెప్పారమ్మా. అంటే నిజానికి సూర్యుడు ఒక భగభగా మండే అగ్ని గోళం. ఆ గోళంలో నుంచి నిరంతరంగా ఇప్పటికి కూడా ఓం అనే నాదం, ఓంకార నాదం వినిపిస్తోందని సైంటిస్టులు నాసాలు యంత్ర పరికరాల సహాయంతో ఇప్పుడు చెప్పారు. ఎప్పుడో మన వాళ్ళు వేదంలోనే చెప్పారు. ఆయనని మార్తాండు అని అంటారు, సూర్యుడిని. ఈ విశ్వానికి కూడా కాంతిని వెలుగుని సమస్తాన్ని ఇచ్చేది సూర్య భగవానుడే. మనం మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అని చెప్పుకుంటాము. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కానీ రథసప్తమి నాటి నుంచి సూర్య భగవానుడిలో తన ప్రచండమైన తేజం,
వృద్ధి చెందడాన్ని మనం చూస్తాము. రైట్. కనుక రథ సప్తమికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తాం, మనము కొలుచుకుంటాము. ఎందుకు అంటే సూర్య తేజము, సూర్యకాంతి భూమి మీద అధికంగా పడటం ప్రారంభిస్తుంది. రథ సప్తమిని సూర్య జయంతి, భాను సప్తమి, మిత్ర సప్తమి, జయ సప్తమి, మహాసప్తమి అనే అనేక నామాలతో పిలుస్తూ ఉంటాం మనం. ఈ విశ్వంలో ఉన్న సర్వ ప్రాణికోటికి కూడా ప్రత్యక్ష దైవము శ్రీ సూర్యనారాయణ స్వామి. కనుకే సూర్యారాధన చెయ్యండి అని మహర్షులు మన్ని నిర్దేశించారు. సూర్యారాధన, అగ్ని ఆరాధన. ఎందుకంటే సూర్యుడు పగలంతా ఆకాశంలో వెలుగుతూ, పగలు కూడా రాత్రి కూడా ఇళ్లల్లో అగ్ని రూపంలో ఉంటాడు. తన తేజస్సుని రాత్రిపూట చంద్రుడికి ఇస్తాడు. కనుక చంద్ర ఆరాధన కూడా మన మహర్షులు చేయమని చెప్పారు. ఈ ఆకులన్నింటిలో ఉన్న హరిత వర్ణం, ఆకుపచ్చ వర్ణము కేవలం సూర్య కిరణాల వల్ల మనకి లభిస్తున్నాయి. సూర్యుడే సముద్ర జలాలన్నిటినీ కూడా తన కిరణాలతో లాగేసి తీసుకుని సహస్ర గుణ ఉత్సృష్టం ఆదత్తేహి రసం రవిహి అని చెప్పాడు కాళిదాస మహాకవి. అలా తాను గ్రహించిన జలాన్ని 1000 రెట్లు 1,00,000 రెట్లుగా వర్ష రూపంలో మనందరికీ ఇచ్చి పంటలు పండడానికి, ఆహారం మనకి లభించడానికి కూడా మనకి సహకరిస్తున్నాడు ఆయన. సౌర శక్తి అంటే సూర్య శక్తి. సౌరశక్తితో మనిషి తన శక్తిని పెంచుకుంటున్నాడు. సౌరశక్తితో ఇప్పుడు మిషన్లను కూడా నడుపుతున్నారు. ఈ కాలంలో లైట్లు వెలుగుతున్నాయి. వాటి వల్ల భూమి మీద ఉన్న జీవరాశులన్నీ సుఖంగా బ్రతకగలుగుతున్నారు అంటే కేవలం సూర్య భగవానుడి కిరణాలు, ఆ కాంతి, వేడిమి, వెచ్చదనం వల్ల మాత్రమే. కనుక రథ సప్తమి నాడు మనం సనాతన ధర్మాన్ని అనుసరించే మనమందరం కూడా సూర్యనారాయణ స్వామిని తప్పకుండా పూజిస్తాము. మామూలు రోజుల్లో పూజించని వారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్ని వర్ణాల వారు కూడా, స్త్రీ పురుషులందరూ కూడా సూర్య ఆరాధన చేస్తారు రథ సప్తమిన. వేదాలలో సూర్యనారాయణ స్వామిని అనేకమైన సూక్తాలతో, రుక్కులు అంటే మంత్రాలతో స్తోత్రించాయి వేదాలు, కీర్తిస్తున్నాము. మన పురాణాలన్నిట్లోనూ సూర్య భగవానుడి గొప్పదనం గురించి, విశేషంగా సూర్యోపనిషత్తులో గాయత్రి మంత్రాన్ని ఇచ్చారు. బ్రహ్మోపదేశం పొంది గాయత్రి మంత్ర ఉపదేశం పొందిన వారు ఆరాధించేది సూర్య భగవానుడిలో ఉన్న భర్గ తేజస్సుని. ఆ భర్గ శక్తి అనేది ఆవిడే భార్గవి. ఆ భర్గ శక్తే సూర్యుల్లో ఉన్న శక్తి. అంటే సవితృ శక్తి. సవితృ అంటేనే సవిత అంటే సూర్యుడు. ఆవిడనే మనం సావిత్రి అంటున్నాము. సవితృ శక్తే సావిత్రి, ఆవిడే సరస్వతి కూడా సాయంత్రాలు. ఇలా మనం అసావాదిత్యో బ్రహ్మ అని కీర్తించబడిన ఆ సూర్యుడిని సూర్య ఆత్మ జగతస్తస్తు షశ్చ అని చెప్పింది ఉపనిషత్తు. అంటే స్థావర జంగమాత్మకమైన ఈ యావద్ విశ్వానికి ఆత్మ ఎవరు అంటే సూర్యుడు. ఇంకా సూర్య స్తోత్రాలు మనకి రామాయణంలో, మహాభారతంలో, ఇతిహాసాలన్నిట్లో కూడా సూర్యుని గొప్పదనాన్ని గురించిన స్తోత్రాలున్నాయి. అనేకమైన ఉదంతాలు, కథలున్నాయి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మనం 7 గుర్రాలు పూంచిన రథం మీద ఎక్కి ప్రయాణించే ప్రచండుడైన కశ్యప మహర్షి యొక్క ఆత్మజుడు కుమారుడైన తెల్లని పద్మాన్ని ధరించిన సూర్య భగవానుడికి మనం నమస్కరించాలి. 7 గుర్రాలు కూడా సూర్యుడి 7 కిరణాలు. ఆ 7 కిరణాలకి సంకేతాలు 7 గుర్రాలు. ఈ 7 గుర్రాలు వేదాలలో ఉన్న 7 ఛందస్సులు అని చెప్తారు. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఛందస్సులు. ఈ 7 వేద ఛందస్సులే గుర్రాలు. ఈ 7 సూర్యుని కిరణాలు. ఆ కిరణాలకి ఒక్కొక్క కిరణంలో ఉన్న శక్తిని సైంటిస్టులు ఈ మధ్య పరిశోధన చేసి అనేక పుస్తకాలలో మనకి ఇస్తున్నారు రాసి. అవి వేదాలలో ఎప్పుడో చెప్పారు మన మహర్షులు. సప్త వర్ణాలతో ప్రకాశించి ఆ సూర్యుడి సప్త కిరణాలకి కూడా పేర్లున్నాయి. అవేమిటి అంటే సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వగ్రసు, సావరాడ్వసు అని పేర్లుట. ఈ సప్త వర్ణాలు 7 రంగులు కూడా
మనకి శ్వేత వర్ణంలో కనిపిస్తాయి, తెల్లని రంగులా కనిపిస్తాయి. కానీ 7 వర్ణాలు, 7 వర్ణాలు ఉన్నాయి. దాన్నే మనం ఇంద్రధనుస్సులో చూస్తూ ఉంటాము. అవును. జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రాలు సూర్య భగవానుడి గొప్పదనాన్ని గురించి చెప్తాయి. సూర్య గమనం, గ్రహగతుల గమనాల మీద ఆధారపడి ఈ శాస్త్రాలన్నీ కూడా ప్రవర్తిల్లుతున్నాయి. ఖగోళ శాస్త్రం కానీ జ్యోతిష్ శాస్త్రం కూడా. ఈ సూర్య భగవానుడు సప్తాశ్వాలు పూంచిన రథం మీద స్వారీ చేస్తూ మేష రాశి నుంచి అలా మేషం, మిథునం అని అంటే రాశులన్నీ ఇలా ప్రయాణం చేస్తూ మీన రాశి దాకా సంచరిస్తాడు. ఈ 12 రాశులలో సూర్య రథం సంచారం చేయడానికి 1 ఏడాది కాలం పడుతుందిట మన మానవ పరిమాణంలో. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఈ రథ సప్తమి రోజు సూర్యుడు తన సప్తాశ్వ రథాన్నెక్కి ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించి ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు కదా. ఈ విశ్వాన్ని ఒక వృత్తంలా, గుండ్రంగా కనుక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయి అని గణిత శాస్త్రం చెప్తోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున కనుక సంచరిస్తూ ఉంటేట 360 డిగ్రీలు కూడా పూర్తి చేయడానికి 360 రోజులు అంటే ఒక సంవత్సర కాలం పడుతుందన్నమాట. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభాగం చేశారు. ఒక్కొక్క రాశిని 30 డిగ్రీల కింద విభాగం చేశారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసము అని పరిగణిస్తున్నారు. మనకి కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా కూడా ఈ విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నారు అని వేదంలో చెప్పారు. 12 ఆదిత్యుల గురించి చెప్పారు. ఇప్పుడు నేటి పరిశోధకులు కూడా పరిశోధించి వాళ్ళు కూడా అవును 12 మంది సూర్యులు ఉన్నారు అని ఇప్పుడు వాళ్ళు నిరూపించారు. మన భారతీయ మహర్షులు వేద కాలంలోనే వేదాలలో 12 ఆదిత్యుల గురించి ప్రస్తావించారు. ఆ 12 ఆదిత్యులు ఎవరు అనంటే ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వష్ట, విష్ణువు, అంశుమంతుడు, భగుడు, పూషుడు, తర్వాత క్రతువు అనేవారు. ఈ 12 ఆదిత్యులు కూడా మన 12 నెలలున్నాయిగా, ఒక్కొక్క ఆదిత్యుడు ఒక్కొక్క నెలకు అధిదైవం. 12 మాసాలకు 12 ఆదిత్యులు కూడా పాలకులు, అధిదైవాలు అన్నమాట. వీరే 12 ఆదిత్యులు. వీరి కారణంగానే 12 రాసులు ఏర్పడుతున్నాయి. సూర్యుడు ఒక్క మాసంలో ఒక్కో రాశిలో సంచరిస్తాడని చెప్పుకున్నాం కదా. శ్రీమద్ భాగవతంలో, శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో విష్ణుమూర్తి యొక్క 12 స్వరూప విభూతులని చెప్పారు. అంటే మనకి సూర్యమండలంలో ఉన్నది విష్ణుమూర్తి. ఛేయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖ చక్రక అని చెప్పారు కదా. ఆ విష్ణుమూర్తి యొక్క 12 నామాలు, ఆ అవతారాలు ఈ సూర్య భగవానుడే. ధాతా మిత్ర అర్యమ శక్రు వరుణ స్వంశ ఏవచ భగో వివస్వాన్ పూషాచ సవితా దశమస్తథా ఏకాదశస్తథా త్వష్టో 12 విష్ణురుచ్యతే జఘన్యజస్తు సర్వేషాం ఆదిత్యానాం గుణాధికః అని శ్రీకృష్ణ పరమాత్మ ఆదిత్యానాం అహం విష్ణు అని చెప్పుకున్నాడు కదా. ఈ 12 పేర్లు సూర్యుడి పేర్లు, ఈ 12 పేర్లు నామముల పేర్లు, ఆ మాసాల పేర్లు, ఈ 12 విష్ణుమూర్తి యొక్క అవతారాల పేర్లు, విష్ణుమూర్తి నామాలు ఇవన్నీ కూడా. కనుక 12 మంది ఆదిత్యులలో నేను విష్ణువుని అని చెప్పుకున్నాడు ఆయన పరమాత్మ భగవద్గీతలో. మాఘమాసంలో శ్రీ సూర్యనారాయణ స్వామిని మనము అర్కుడు అనే పేరుతో, అర్కనామంతో ఆయన సంచరిస్తాడు కనుక మనం అర్కనామంతో ఆరాధిస్తాము. మాఘ అంటే మా అఖ అని చెప్పుకున్నాం కదా. పాపం లేనిది, పాపము అంటనిది, అంటే పుణ్యాన్ని కలిగించేది. కనుక ఉత్తరాయణము మకర సంక్రాంతితో ప్రారంభమైన రథ సప్తమి నుంచి నిజమైన స్ఫూర్తి మనకి లభిస్తోంది. కనుక
ఈ రథసప్తమి నుంచి వేడి ఎక్కువ అవుతుంది కనుక రథసప్తమిని సూర్యగ్రహణంతో సమానమైనది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మనం అందరం కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా మన వారందరూ కూడా నిర్వర్తిస్తున్నారు. సూర్యగ్రహణం నాడు కూడా అంటే రథసప్తమి నాడు సూర్యగ్రహణ సమయంలో ఎలా అయితే పితృతర్పణాలు వదులుతారో అలా పితృతర్పణాలు, దేవతర్పణాలు, ఋషి తర్పణాలను కూడా రథసప్తమి నాడు సమర్పిస్తారు. అలా ఇవ్వాలి అనే నిర్ణయాన్ని మహర్షులు మనకి చేశారు. అన్ని జీవరాశులకి కూడా సూర్యుడే సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ అని చెప్పుకున్నాం కదా, ఉపనిషత్తు చెప్తోంది. కనుక సౌర కుటుంబంలో ఉన్న అన్ని ప్రాణులకి కూడా ఆత్మ సూర్యుడే, భూలోక వాసులకి త్రిలోక వాసులకి కూడా ఆత్మ సూర్యుడే, స్థావర జంగమమైన వస్తువులకి కూడా సూర్యుడే. అలాగే సూర్య ఆరాధన వల్ల రుణ విమోచనం కలుగుతుంది, రోగాలు పోతాయి, శత్రుబాధలు పీడలు కూడా పోతాయి. అయితే సూర్య భగవానుట కేవలం నమస్కార ప్రియో భానుహు అన్నారు. నమస్కరిస్తే చాలు సంతృప్తి చెంది సకల అభిష్టాలని నెరవేరుస్తాట. ఇంకా అర్ఘ్యప్రియో సూర్య అన్నారు. సూర్యుడికి కేవలము జలములు అర్ఘ్యమిస్తే చాలు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తాట, సర్వకామనలని ఈడేరుస్తాట. కనుక మనం అర్ఘ్య ప్రదానం చెయ్యాలి సూర్య భగవానుడికి, విశేషంగా రథసప్తమి నాడు. ఆరోగ్యం భాస్కరాది చేత్తని చెప్పారు మన పెద్దవాళ్ళు. ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణ స్వామిని ఆరాధించాలి. సూర్య భగవానుడు మన కళ్ళల్లో ఉన్నాడు, విశేషంగా కుడి కంట్లో అని వేదం చెప్తోంది, ఉపనిషత్తుల్లో చెప్పారు. కనుక మన కన్నులకి దర్శన శక్తి కావాలి అంటే సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. ఇంకా అమ్మవారికి దేవుడికి కూడా శివుడికైనా చంద్ర సూర్యాగ్ని లోచన అనే పేరుంది కదా, సూర్య చంద్రులు అగ్ని 3 కళ్ళు అని. అమ్మవారికి కూడా అంతే. అమ్మవారుట జగన్మాత సూర్య చంద్రులని తాటంకాలుగా ధరించింది అంటే ఈ సూర్య చంద్రులు అమ్మవారి వశంలో ఉన్నాయట. అమ్మవారు ఎవరు అంటే సూర్యమండలంలో ఉన్న భర్గశక్తి, అంటే తానే తనని నిగ్రహించుకుంటాడనమాట. అంత గొప్ప అంతరార్థాలు ఉన్నాయి వీటి వెనకాల. కనుక మనం ఏ కోరిక లౌకికమైన పారలౌకికమైన ముక్తి కావాలన్నా కూడా సూర్య భగవానుణ్ణి మనం ఆరాధించాలి. ఓం శ్రీ సూర్యాయ నమః అని ప్రార్థిస్తే చాలు, ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనకున్న నామాలలో ఏ నామంతో, ఓం దివాకరాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఏ నామంతో ఆరాధించినా చాలు. ఒక ఉపనిషత్తులో ఒక పరమ అద్భుతమైన మంత్రాన్ని ఇచ్చారు. కంటి చూపు పోయి గ్రుడ్డివారైపోయిన వారు కూడా ఆ మంత్ర జపం చేసి కనుక సూర్య భగవానుడిని ఆరాధిస్తే వాళ్ళకి దర్శన శక్తి కలిగిందిట. గుడ్డివాళ్ళు మళ్ళీ కళ్ళు గల వాళ్ళు అయ్యారట. ఇవి ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళే కూడా చెప్పారు. ఆ ఉపనిషత్తులో ఇవ్వబడిన మంత్రం ఏమిటి అనంటే ఓం నమో భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. ఈ మంత్రాన్ని జపిస్తే కళ్ళకి దర్శన శక్తి ఎప్పటికీ సుఖంగా ఉంటుంది, వర్ధిల్లుతుంది. సన్నగిల్లిపోయిన వాళ్ళకి కూడా శక్తి వస్తుంది. ఇంకా మన మంత్రపుష్పంలో ఒక మంత్రం ఉంది, యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే మంత్రం ఉంది కదా. ఈ వాక్యాలు కూడా ఈ సూర్య సంబంధమైనవే. సూర్యారాధన చేసేటప్పుడు ఎవరు సూర్య భగవానుడికి భక్తితో నమస్కరిస్తారో వారు పుష్పవంతుడు, ప్రజావంతుడు, ఐశ్వర్యవంతుడు కూడా అవగలుగుతాట. అన్న సమృద్ధి కలవాడవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల మన శరీరానికి సహజంగా డి విటమిన్ లభిస్తుంది కదా. ఈ కాలంలో బిల్డింగ్స్ లో ఉండడం, వాకింగ్ సూర్యుడికి మనం ఎక్స్పోజ్ అవ్వడం అంటాము. అంటే సూర్య కిరణాలు మన మీద పడేలా మనం సంచరించట్లా. చిన్నప్పుడు పిల్లలకి ఒంటికి నువ్వుల నూనె రాసి ఇలా వదిలితే మట్టిలో సూర్య ఎండలో కాంతిలో కిరణాల్లో ఆడుకునే వాళ్ళు గనక ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు డి విటమిన్లు మింగుతున్నాం మనం. కనుక ఈ సూర్య కిరణాల వల్ల మనకి డి విటమిన్ అనేది చాలా అవసరం, అది లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరం మీద తప్పకుండా ప్రసరింప చేయాలి వీళ్ళ ఆరోగ్యాలు బాగుండడానికి అని అనుకుని సంకల్పించే అయి ఉండొచ్చు మన మహర్షులు. సూర్యారాధన, సూర్య నమస్కారాలు, సంధ్యావందనము సూర్యుడికి ఎదురుగా ఉండి చెయ్యండి, అభిముఖంగా ఉండి అని చెప్పారు. ఎండ మీద పడాలి, పడుతుండగా చెయ్యాలి. అలాగే ఆదివారాలు భానుమూర్తికి ఇష్టం గనక భానువారము
కిరణాలు పడేలాగా ఆ ఎండ పడుతున్న సమయంలో ఆదివారాలు సూర్యోదయ సమయంలో తలస్నానం చేసి ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి కనుక పరమాన్నము వండి అది సూర్యకిరణాలు ఎండ పడేలా అలా ఉంచి ఆదిత్య హృదయం కానీ సూర్య స్తోత్రాలు కానీ పఠించి దాన్ని నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంలా స్వీకరిస్తే ఎటువంటి రోగాలు రావు, పూర్ణ ఆయుష్మంతుడై ఉంటాడు అని చెప్తారు. ఇలా 7 కిరణాలుగా 7 వర్ణాలుగా ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుడి అశ్వాలు కిరణాలు ఇవన్నీ కూడా రథసప్తమి రోజు మటుకు ఒకే ఒక్క తెల్లని కిరణంలా భాసిస్తూ కనిపిస్తాయి మనకి. ఇలా పిండాండాన్ని బ్రహ్మాండాన్ని కూడా సమన్వయిస్తూ మన మహర్షులు మనకి బోధించారు. మనం 12 ఆదిత్యులుగా భావిస్తున్నవే 12 జ్యోతిర్లింగాలు అని చెప్పారు. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలు 12 కిరణాలట. సూర్య భగవానుడి యొక్క 12 రూపాలుట, 12 ఆదిత్యులు. 12 ఆదిత్యులుగా ఉన్నది ఒక్క ఆదిత్యుడే, ఆయనే 12గా ఉన్నాడు. ఇవే 12 జ్యోతిర్లింగాల రూపంలో శివుడు మన్ని కటాక్షిస్తున్నాడు అని అంటారు. అలాగే మన దేహంలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇంకా మన అంతరింద్రియము అంటే మనోబుద్ధి అహంకార చిత్తములు అనబడే ఒక అంతరింద్రియం. ఇవి గాక నేను అనే అహం అనే స్ఫురణ ఉంది కదా, దాన్నే యజమాని అన్నారు. ఇవి 12. ఈ 12 రూపంలో మనలో ప్రకాశిస్తున్నది సూర్య తేజస్సే, సూర్య భగవానుడే. ఇలా మనం ఆ విశ్వాన్ని మనతో అనుసంధానించి చెప్పారు. ఈ జ్ఞానంతో మనం మనలో ఉన్న సూర్య శక్తి వల్లే మనం పనిచేస్తున్నాము, మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. నేను అనే వాడిని బ్రతికి ఉన్నాను అనే భావనతో మనం సర్వాన్ని, మన ఇంద్రియాలని, మనస్సుని, నేను అనబడే అహంకారాన్ని సూర్య భగవానుడికి శరణాగతి చేయాలి, సమర్పించాలి. కర్మ జ్ఞానక దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ 12ధా యో విచరతి స 12మూర్తిరస్తు మోదాయ అని ఈ 12లో ఉన్న శివజ్యోతి, ఆ జ్యోతి శివజ్యోతి, ఆ జ్యోతి పరంజ్యోతి, అదే 12 జ్యోతిర్లింగాల రూపంలో కొలవబడుతున్న సూర్య భగవానుడు అని చెప్పారు మనకి. కనుక సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం బాగవుతుంది అన్నది చాలా మందికి తెలుసు. అందుకే ఎందరో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఆరోగ్యం కావాలంటే సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు సూర్యుడి యొక్క 12 నామాలని స్మరించాలి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు ఇవి 12. ఈ 12 నామాలను చెప్తూ సూర్య ప్రీతికరంగా నమస్కారాలు చేయడం వల్ల మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. కనుక ఓం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః అంటూ ఈ ఒక్కొక్క నామము చెప్పేప్పుడు ఒక్కొక్క ఆసనాన్ని వేయాలి. ఒక భంగిమలో సూర్యుడికి నమస్కరించడమే సూర్య నమస్కారము. కేవలం ఇలా నమస్కరించడం కాకుండా ఆసనాలు వేస్తూ వాటిని సూర్య నమస్కారాలు అని అంటాము. ఈ 12 నామాలు చెప్తూ ఒక్కొక్క నామానికి ఉచిత హస్తాసనం, ముందు ప్రణామాసనంతో ప్రారంభించుకోవాలి మొదటిది. కనుక ఆసనము, ఉచిత హస్తాసనం, పాద హస్తాసనం, దక్షిణ హస్త సంచాలనం, పర్వతాసనం, సాష్టాంగ నమస్కార ఆసనం, భుజంగాసనం, పర్వతాసనం, వామహస్త సంచలన ఆసనం, పాద హస్తాసనము, ఉచిత హస్తాసనము, ప్రణామాసనము వేస్తూ ప్రణామంతో మొదలుపెట్టి ఎలా వేశామో మళ్ళీ అలాగే వేస్తూ ప్రణామంతో ముగించాలి సూర్య భగవానుడికి. సూర్య భగవానుడు సర్వరోగ హరుడు.
ఆరోగ్య ప్రదాత, అభయ ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, జ్ఞాన ప్రదాత, భక్త రక్షకుడు, వీటన్నింటినీ తెలియజేసే ఉదంతాల గురించి రథసప్తమి పర్వదినాన ఆచరించవలసిన విధి విధానాన్ని గురించి మనం ఈ రథసప్తమి అనే ఈ ప్రసంగంలో 2వ భాగంలో తెలుసుకుందాము. కనుక ఇవన్నీ తెలుసుకోవాలనుకున్న వారందరూ కూడా 2వ భాగాన్ని కూడా తప్పకుండా వినండి, వీక్షించండి. స్వస్తి. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. రథసప్తమి యొక్క విశేషాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ సూర్య భగవానుణ్ణి ఆచరించటం వలన, పూజించటం వలన, సూర్య నమస్కారాలు చేయటం వలన కలిగే లాభాలు ఏమిటి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మ. ఇక ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా 2వ ఎపిసోడ్ దీనికి కంటిన్యూషనే ఉంటుంది. 2వ ఎపిసోడ్ చూడటం వలన పూర్తి విషయాలు మీకు అవగతం అవుతాయి. ఇక 2వ ఎపిసోడ్ కూడా దీనికి కంటిన్యూషనే ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రథసప్తమి వ్రతాచారణ విశేషాలు తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.